బ్లడ్ అనగానే గుర్తుకొచ్చే అతి తక్కువ మందిలో ఆయన ఒకరు. మన మహేందర్ అన్న ఉన్నాడు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. ఏం గమనిస్తా ఉన్నారన్న ఈ రోజుల్లో ఆరోగ్యం విషయంలో? ఆరోగ్యం పైన ఏమనిపిస్తా ఉందన్న ఈ ప్రభుత్వం మీద? మీ ఉద్దేశం ఏంది? ఈ ప్రభుత్వాన్ని కాదు, గత ప్రభుత్వాలు చూసుకో. ఈ రక్తం విషయంలో మీరు ఇంతగానో పోరాటం చేస్తారు కదా, మీ స్వార్థం ఏంది అసలు ఇందులో? ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలు 119 మంది కాన్స్టిట్యున్సీలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న విలేజ్లలో కానీ హాస్పిటల్ తిరిగి ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నారు, ఎన్ని వెరిఫై చేస్తున్నారు, స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ ఒక్కసారైనా వెరిఫై చేస్తున్నారు? కనీసం ఉన్న వాళ్ళకి అసలు పట్టింపు ఉంటే కదా, అది లేకనే మాలాంటి వాళ్ళు వస్తారు. అంటే మార్పు ఎక్కడ అవసరం అసలు? గెలిచినాక మనం ఎప్పుడైతే నిజాయితీగా ఓటేస్తామో అడిగే తత్వం కింద మనకు ప్రశ్నించే తత్వం వస్తుంది. ఇప్పుడు మనం 500కు 5,000కు అమ్ముకుంటున్నాం కాబట్టి రేపు పొద్దున అడగకపోతే నువ్వు ఫ్రీగా చేసిన ఓట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి విద్యా వ్యవస్థ మీద మీ అభిప్రాయం? విద్యా వ్యవస్థ అంటే మనకు సిగ్గుపడాలా, ఎందుకంటే మన చదువు మొత్తం జీరో అయిపోయింది. ఆ లాంగ్వేజ్ ఏం మాట్లాడుతున్నా కానీ సంస్కారం అనేది లేకుండా ఉంది ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో. గ్రామ పంచాయతీ కావచ్చు, ఈ ఎలక్షన్స్ ఎందుకు పెట్టట్లేదు? 2 years అయినట్టుగా పెట్టండి. చిన్న చూపు అనుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారులే, ఎట్లయినా ఇవి జరిగేది వచ్చేదంతా పోయేదంతా. ప్రతి పార్టీ కొన్ని ఛానల్ పెట్టేసుకొని వాళ్ళు చూపించుకుని వాళ్ళు నచ్చితే తప్ప ఎక్కడైతే న్యాయం జరగట్లేదు. పెళ్లికి ముందు కళ్యాణ లక్ష్మికి అటాచ్ చేయమని నేను 6 సంవత్సరాలు ఎంతో మందిని వేడుకుంటున్నాను. ఆయన ఎవరు చేయట్లేదు. ఇదే ప్రపోజల్ గతంలో కొంతమంది నాయకుల ముందు మీరు పెట్టినా, చాలా మందికి పెట్టినా, ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? అసలు ఏమి రెస్పాన్స్ లేదు. ఎవరు నిత్యం ప్రజల్లో తిరుక్కుంటూ రక్తదానం చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, అసలు ఎందుకోసం ఆ మాట చెప్పాల్సి వస్తుందన్న మీరు? సరే, ఈ 3 టెస్టులు చేస్తే ఎంతమంది మనం సేవ్ చేసుకోవచ్చు? కొన్ని వేల లక్షల యూనిట్లు సేకరించవచ్చు కదా, అది చేయట్లేదు ప్రభుత్వం. ఏ విధంగా దీనిపైన అసలు ఆలోచన లేదు. దీనివల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి? మనుషుల రక్తం సరిపోక ఈ మధ్య కాలంలో కుక్క రక్తం తీసి మనుషులకు ఎక్కించేటువంటి బిజినెస్ కూడా డీసీపీ రక్తం మీద బిజినెస్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? రక్తం మీద బిజినెస్ వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఎవరన్నా కొత్త అధికారులు వచ్చినా, కొత్త నాయకులు వచ్చినా పూల బుకేలు శాల్వాలు పట్టుకొని పోతారు అందరు. ఎస్, నువ్వు కేవలం ఈ 2 కార్డ్స్ పట్టుకొని ఇంకొన్ని కార్డ్స్ పట్టుకొని వెళ్తావు. అసలు ఏముంది కార్డ్స్ గురించి ఒక్కసారి? కార్డ్స్ గురించి ఏంటంటే, ఇప్పుడు నేను వ్యవస్థ నడిపించే పాలకులు ఐఏఎస్లు, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఈ 4 వ్యవస్థలు ఈ విధంగా కరెక్టెడ్ అయిపోతుంది. వేల కోట్లు, లక్షలు. మన మినిస్టర్ కానీ మన నాయకుడు అని ఎవరు చెప్పినా ఏం చెప్పినా అది నిజమా కాదనేది ఒక విషయం తెలుసుకోవాలా. తెలుసుకొని మార్పు కోసం ప్రయత్నం చేయాలి. అంతేగాని వాళ్ళు ఏం చెప్పినా మనం ఎగేసుకొని రోడ్ల మీకు వచ్చి ధర్నాలు చేయడం, ర్యాలీలు చేయడం. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశం అభివృద్ధి చెందుతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు, అన్ని రంగాల్లో ముందడుగు వేస్తా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఆరోగ్యం విషయంలో ఎందుకో వెనుకబడతా ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా కొన్నిటిని పట్టించుకోనట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. అన్నిటికీ ఒక రోజులు ఉన్నాయి. బ్లాక్ డే అని చెప్పేసి, పేరెంట్స్ డే అని చెప్పేసి, అలాగే ప్రేమికుల రోజులు అనుకుంటే అన్నిటికీ ఒక రోజులు పెట్టారు. కానీ అట్లాగే రక్తానికి కూడా ఒక రోజు ఉంది, ఆ రోజుకు గుర్తింపు లేదు. వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అందరి వాడు, బ్లడ్ అనగానే గుర్తుకొచ్చే అతి తక్కువ మందిలో ఆయన ఒకరు. మన మహేందర్ అన్న ఉన్నాడు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. అన్న ఎట్లున్నారు? బాగున్నా, సూపర్. ఆరోగ్యం విషయంలో అనేక మాటలు చెప్తా ఉంటారు, రోజు నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏం గమనిస్తూ ఉన్నారన్న ఈ రోజుల్లో ఆరోగ్యం విషయంలో? ఆరోగ్యం పైన ఎవరికి చిత్తశుద్ధి లేదు వాస్తవంగా చెప్పాలంటే, తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కావచ్చు. ఎందుకంటే ఈ మన జీవచాపలానికి నోటికి మంచి రుచి కావాలన్న ఉద్దేశంతో ఏం తింటున్నారనేది విధంగా తెలుసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ తినడం కావచ్చు, అందులో ఏం కలుపుతున్నారు ఏంది అసలు మినిమం కామన్స్ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తినేసి ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని అవుతున్నాయి రోజు చూసుకుంటే. మన తెలంగాణ వ్యాప్తంగా ఒక 20-25 years బ్యాక్ చూస్తే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి ఉండేది. ప్రజెంట్ చూసుకుంటే ఒక 50 హాస్పిటల్ పైన ఆయన క్యాన్సర్ హాస్పిటల్. అంటే అభివృద్ధి చెందింది అనుకోవచ్చా? ఒక హాస్పిటల్ నుండి 50 హాస్పిటల్ కార్పొరేట్ మళ్ళీ అదిగిటంగా మరి అభివృద్ధి చెందినట్టే కదా. గవర్నమెంట్ ఉన్నది ఒకటే తెలంగాణలో, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్. అంటే గవర్నమెంట్ మాత్రం అభివృద్ధి చెందుతా అని చెప్తుంది కానీ ప్రైవేట్ అభివృద్ధి చెందుతుంది, గవర్నమెంట్ అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మనం ఈ
జమానా నుంచి 100 సంవత్సరాలను చూసుకున్నా ఉస్మానియా గాంధీ అని చెప్పుకున్నాం హైదరాబాద్లో, కానీ ఇంకెన్ని హాస్పిటల్ వచ్చినాయి. అదే ప్రైవేట్ చూసుకో, యశోదలు ఎన్ని బ్రాంచెస్ అవుతున్నాయి, అపోలోలు ఎన్ని బ్రాంచెస్ అవుతున్నాయి, అట్లా ఒక్కొక్క కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ అవుతున్నాయి. మినిస్టర్లు సీఎం లీడంగా అంటారు మీరు ఇంకా బ్రాంచ్లు ఓపెన్ చేయాలని, ఓపెన్ చేయడానికి పోయి ఇంకా గొప్ప చెప్పుకుంటారు వాటి గురించి. అంటే మనం ప్రజలకు చేయాల్సిన ఒక ప్రజాప్రతినిధిగా గెలిచి వాళ్ళకి చేస్తామన్న హామీలు ఇచ్చి వాళ్ళకి ఏం చేస్తున్నారో ఒక్కసారి వాళ్ళే గమనించుకోవాలి ఈ విషయాలపైన. అన్న ప్రతిదీ రాజకీయంతో ముడిపడి ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వచ్చినా, విద్య విషయానికి వచ్చినా ప్రతిదీ ఒక ప్రభుత్వం సరైనది ఏర్పాటు అయితేనే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. అన్ని ప్రభుత్వాలను చూస్తూ ఉన్నారు. నిత్యం ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికారులతో కావచ్చు, నాయకులతో కావచ్చు మీటింగ్లు పెడుతూ రక్తం మీద, రక్తదానాల మీద మాట్లాడుతూ ఉన్నారు, అవగాహన ఇస్తూ ఉన్నారు. ఏమనిపిస్తా ఉందని ఈ ప్రభుత్వం మీద మీ ఉద్దేశం ఏంది? ఈ ప్రభుత్వాన్ని కాదు, గత ప్రభుత్వాలు చూసుకున్నా ఎంతో కొంత చేసినా ఈ ప్రభుత్వంకి అయితే మరి ఏ విధంగా చిత్తశుద్ధి అనేది నాకు అర్థమవుతలేదు. అంటే నేను ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, కాకపోతే అసలు మనం ఏం చేయాలి ప్రజలకు. నిన్న జూన్ 14 అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవం. మరి నిన్న మినిస్టర్ గారు ఎక్కడున్నారు, మరి నేను ఎన్ని ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు, నేను ఎంతమంది సన్మానించుకున్నారు, దానిపైన ఎంత మెసేజ్ ఇచ్చాడు సమాజానికి. నిన్న దాని డే ఏంది, ఆయన మినిస్టర్ కాబట్టి, హెల్త్ మినిస్టర్ కాబట్టి, ఆయనకు సంబంధించిందే కాబట్టి, మరి ఆయన నిన్న ఎక్కడ ఎన్ని ప్రోగ్రాంలు అటెండ్ అయ్యాడు, ఎంతమందికి సన్మానించాడు, ఏ విధంగా మెసేజ్ ఇచ్చాడు జనాలకి అనేది ఒకటి ఆయననే గమనించుకోవాలి. ఎందుకంటే నిన్న నాకు తెలిసి ఆయన ఏ ప్రోగ్రాంలో అటెండ్ కావాలని నాకు తెలిసిన కారికి నాకు తెలుసు. అంటే నిన్న ట్యాంక్ బండ్ పైన ఏమంటాం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేశారు, గచ్చిబౌలి చేశారు. మరి ఏ మీటింగ్ అటెండ్ ఎక్కడ కనిపించలేదు, న్యూస్లో కనిపించలేదు, ఎక్కడైతే రాలేదు. మరి నిన్న సన్మానం సాయంత్రం టైంలో ఏదో టైంలో కొంతమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సార్లు ఇచ్చిన కావచ్చు, సమాజానికి నిస్వార్థంగా చేస్తున్న సేవకులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని సన్మానించుకోవడం కానీ ఎదిగిడి జరగాలి. అంటే ఆయనకు మరి దీనిపైన ఉద్దేశం అవగాహన ఉందా లేదా మరి నాకైతే తెలియదు. ఇది అలా ప్రతి పనిలో మంచిలో కూడా చెడు వెతికేటువంటి సమాజం ఇది. అవును, అనేక మందికి రక్తం ఇప్పేయడంలో, సరే నేను స్వయంగా నిన్ను చూసిన అంశం పక్కన పెడదాం, ఈ రక్తం విషయంలో మీరు ఇంతగానో పోరాటం చేసేవారు కదా, మీ స్వార్థం ఏంది అసలు ఇందులో? నాకు స్వార్థం ఏం లేదు, నాలాంటి వాళ్ళు సమాజానికి అవసరం లేదు, ప్రభుత్వాలు ఏ విధంగా పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంతమంది పుట్టుకొస్తున్నారు. అసలు సమాజానికి సేవ చేస్తామనే వచ్చే ప్రజాప్రతినిధులు సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలు 119 మంది కాన్స్టిట్యున్సీలో, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమాజ సేవకులు విలేజ్లలో కానీ హాస్పిటల్ తిరిగి ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నారు, ఎన్ని వెరిఫై చేస్తున్నారు, స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ ఒక్కసారైనా వెరిఫై చేస్తున్నారా, కనీసం ఉన్న వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శిస్తున్నారా మంత్లీ ఒకసారైనా, ప్రజలను ఇక్కడికి వచ్చిన రోగులను అడుగుతున్నారా, మీకు ఏం సమస్య ఉంది, వీళ్ళు బాగా ట్రీట్ చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారా? వాళ్ళకి అసలు పట్టింపు ఉంటే కదా, అది లేకనే మాలాంటి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కరెక్ట్గా ఉంటే మాలాంటి వాళ్ళ సమాజ సేవకులు ఎందుకు అవసరం? అసలు మా పని అంత వదులుకొని, మా జీవితాన్ని అంత వదులుకొని సమాజానికి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయకపోవడం వల్లనే మనం చూస్తూ ఊరుకెళ్ళాం కాబట్టి మన వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే మార్పు ఎక్కడ అవసరం? అసలు మార్పు ప్రజల్లో అవసరం. వాస్తవంగా చెప్పాలంటే ప్రజల్లో ఎక్కడైతే కరప్షన్ అవుతున్నారో, ఓటు అమ్ముకోవడం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, వీళ్ళు చెప్పే ఉచిత పథకాలు ఏదో కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఎలక్షన్ల ముందర హామీలు వేయడం, ఎలక్షన్ గెలిచినాక ఈడేం లేదు ఇక్కడ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి. వాళ్ళు ఎలక్షన్కి వచ్చినప్పుడు ₹1 సింగిల్ ఎంపీ తీసుకోకుండా నిజాయితీగా ఓటేసి మాకు గెలిచినాక ఇవి చేయాలనే తత్వం రావాలి. అంటే గెలిచినాక మనం ఎప్పుడైతే నిజాయితీగా ఓటేస్తామో అడిగే తత్వం కింద మనకు ప్రశ్నించే తత్వం వస్తుంది. ఇప్పుడు మనం 500,000 అమ్ముకుంటున్నాం కాబట్టి రేపు పొద్దున అడగకపోతే నువ్వు ఫ్రీ చేసిన ఓట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ ఉద్దేశంతో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు వచ్చినట్టు వ్యవస్థలో మార్పు వస్తుంది. ఒకసారి రాజకీయాల గురించి క్లియర్గా మాట్లాడదాం. విద్యా వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? విద్యా వ్యవస్థ అంటే మనకు సిగ్గుపడాలా, ఎందుకంటే మన ముందున్న సీఎం ఏమో ప్రపంచానికి ఆదర్శం గ్లోబల్ సిటీ అన్నాడు, ఇప్పుడున్న ఇతను ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఇప్పుడు చూసుకున్న విధంగా విద్యా వ్యవస్థలో ఏ విధంగా మార్పులు, గత ప్రభుత్వంలో చూసుకుంటే 4,000 స్కూళ్ళు మూతబడ్డాయి, గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఒక ఉంది ఆల్రెడీ వాళ్ళ గత ప్రభుత్వంలో. పిల్లలు లేక అంటే ప్రతి ఒక్కరు కాన్వెంట్ స్కూల్ అని చెప్పి ప్రైవేట్ లేయడం, అంటే ఎక్కడ లోపం అంటే విద్యా వ్యవస్థ లోపం. అంటే ఇప్పుడు మన ప్రజెంట్ చూసుకుంటే విద్యా వ్యవస్థ మినిస్టర్ ఉన్నాడా తెలంగాణలో? లేడు కదా. అంటే ఇప్పుడు దగ్గర డిసెంబర్ వస్తే 2.5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. 2.5 సంవత్సరాల నుంచి ఒక సమర్థవంతమైన నాయకుడు లేడా, ఒక మినిస్టర్ క్యాడర్ లేడా, అసలు అంత చేయాల్సిన నాయకులు ఎవరు లేరా 20 మంది ఎమ్మెల్యేలో? అంటే ఆ విధంగా అంటే వ్యవస్థ ఎప్పుడైనా సరే ఇప్పుడు గ్రామానికి సర్పంచ్ ఎంత అవసరమో రాష్ట్రానికి మంత్రి ఇవ్వడం అంత అవసరం. కాబట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చేయడానికి 2 years లేట్ అయినాయి. అంటే ఏదైనా సమర్థవంతంగా జరగాలన్నప్పుడు అది కంటిన్యూగా దాని రూట్లో వెళ్ళిపోతుండాలి, ఎక్కడ పెండింగ్ పడకుండా కరెక్ట్గా దాని టైం టు టైం ఎలక్షన్స్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చూసుకో, ఒక ఎమ్మెల్యే ఏదన్నా అకస్మాత్తుగా చనిపోయినప్పుడు 1 month 2 months మళ్ళీ ఎలక్షన్స్ పెట్టేస్తున్నారు. మరి అలాంటిది గ్రామ పంచాయతీ కావచ్చు, ఈ ఎలక్షన్స్ ఎందుకు పెట్టట్లేదు? 2 years అయినట్టుగా పెట్టట్లేదు. చిన్న చూపు అనుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారులే, ఎట్లయినా వీళ్ళు ఇవి జరిగేది వచ్చేంత పోయేదంతా. ఇప్పుడు సర్పంచ్ల వాళ్ళు వచ్చేంత పోయేంత కానీ వాళ్ళకి ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆ విధంగా చిత్తశుద్ధి లేదు. విద్యాశాఖ చూసుకుంటే ఎన్ని స్కూళ్ళల్లో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు, ఆ స్కూళ్ళల్లో అసలు పిల్లలకి ఏ విధంగా స్టడీ చేస్తున్నారు, పట్టిస్తున్నారా విద్యా వ్యవస్థలో? అంటే ఇప్పుడు తల్లిదండ్రి హాస్టల్లో వేసేసి వాళ్ళ బాధ్యత తీసుకున్నాం అనుకొని వాళ్ళు వదిలేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఏం చేస్తున్నారు?
హాస్టల్ యజమాన్యమా, స్కూల్ యజమాన్యమా, పేరెంట్స్ యజమాన్యం ఎవరు పట్టించుకోవట్లేదు వాస్తవానికి. వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళ ఏం లేదు. వీళ్ళు కాలేజ్కి వెళ్ళగానే ఎంపీసీ తీసుకోండి, ఈ పలానా కోర్స్ తీసుకోండి, వాళ్ళని బందికాన చేస్తున్నారు. వాళ్ళు అక్కడ టార్చర్ చేసి 24 అవర్స్లో 18-16 అవర్స్ మొత్తం చదివించడమే. అంటే మానసికంగా దృఢంగా ఎక్కడ లేరు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ప్రతిరోజు ఒక డ్రిల్ పీరియడ్ ఉండేది, చిన్న ఉన్నప్పుడు ఒక 1 అవర్ డ్రిల్ పీరియడ్ ఉండేది ఆటలకు. ఇప్పుడు కనీసం చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే ఎన్ని స్కూల్స్ కనీసం గ్రౌండ్ ఉంది అసలు లేదు. మరి ఇంకా మానసికంగా వాళ్ళు ఎక్కడ దృఢంగా తయారవుతారు? స్కూళ్ళలో నేర్పించాల్సింది విద్యా వ్యవస్థలో. మనం ప్రపంచంలో పొద్దున ఎక్కడ మనం జీవించాలన్నా వాళ్ళు దృఢంగా ఉండాలంటే వీళ్ళకి కావాల్సింది ఏంది, మంచి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని సమస్యలపైన చెప్పడం. ఇప్పుడు చిన్న మైనర్ రేపులు ఇవన్నీ ఫోక్స్ జరుగుతున్నాయి అంటే వాళ్ళకి స్టడీలలోనే 7th నుంచి వాళ్ళకి ఆటోమేటిక్ ఎప్పుడైతే మెచ్యూర్ అవుతున్నారో అప్పటి నుంచి ప్రతి దానిపైన వీళ్ళకి అవగాహన కల్పించాలి. స్కూల్ పాఠ్యాంశాలలో చేర్చి ఇది చేసే ఈ తప్పులు అనేది వాళ్ళకి భయం అక్కడ నుంచి నేర్పాలి. తల్లిదండ్రులు రెస్పెక్ట్ కావచ్చు, ఇది లేదు. ఇప్పుడు కాన్వెంట్ స్కూళ్ళల్లో మొత్తం డ్రెస్సులు పైసలు ఉన్నాయని డ్రెస్సులు చిన్నగా అయిపోయినాయి, చదువు మొత్తం జీరో అయిపోయింది. ఆ లాంగ్వేజ్ ఏం మాట్లాడుతున్నా కానీ సంస్కారం అనేది లేకుండా పోయింది ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో. మళ్ళీ విద్యా వ్యవస్థలో ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ చేయడంగా చేసుకోవట్లేదు చాలా స్కూళ్ళు కాలేజీలలో. ఓన్లీ క్యాషే కావాలంటున్నారు. అంటే ఇప్పుడు చిన్నగా 10 రూపాయలు కూరగాయలు 1 రూపాయి కాడికి వెళ్ళి మనం ఆన్లైన్ చేస్తున్నాం ఈ జనరేషన్లో, డిజిటల్లో. వాళ్ళు కొన్ని కాలేజీలలో ఇప్పటికీ ఆన్లైన్ పేమెంట్ చేయట్లేదు అంటే మరి ఇది బ్లాక్ మనీ వైట్ చేసుకుంటారా, వాళ్ళ ఏం ఉద్దేశాలో నాకు ఎప్పటికీ అర్థం అవ్వట్లేదు. దానిపైన ప్రభుత్వాలు ఈ బ్లాక్ మనీ అంతా నడుస్తుంది కాబట్టి విద్యాశాఖ రేవంత్ రెడ్డి పెట్టుకుని అనుకోవచ్చా? 100% మనం ఆ విధంగా అనలేము. కాకపోతే మరి ఇప్పుడు ఆయన 2.5 సంవత్సరాలుగా ఏ విధమైన మార్పులు తెచ్చాడు విద్యా వ్యవస్థలో? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో అల్పాహారం అంటున్నాడు, మధ్యాహ్నం భోజనం అంటున్నాడు. సరే తీసుకురాని, మంచి నిరుపేద పిల్లలకు పెడితే మంచిదే, నేను వద్దాను, ఆవిటి తప్పట్టే లేదు. కానీ వాళ్ళకి చదువు విధంగా మంచిగా అందించి స్కూళ్ళు అన్ని ప్రతి స్కూల్ అంటే ఏ స్కూల్ అయినా నర్సరీ నుంచి ఇంత ఫీజులు ఉన్నాయి కదా మన ప్రైవేట్లో. వానికి చెడ్డేసుకుని కూడా సక్కరాదు, వానికి లక్షల ఫీజులు అంటే ఎడికెళ్ళి కడతారు. ఎక్కడ అసలు వ్యవస్థ ఎక్కడికి పోతుంది? అసలు ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. ఎప్పుడైనా విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ 2 ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి. ఫీజులు అనేది ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి లేదు. అంటే రైతు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఉండదు. సినిమా థియేటర్ తీసి ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టడానికి 100 రూపాయల టికెట్లు పెంచడానికి అయితే అవకాశం ఇస్తారు. అదే విధంగా ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సరైన న్యాయం చేస్తుంది అంటే ఉన్నోడికే పెడుతుంది తప్ప లేనోడికి ఏం పెడుతుంది? ఇప్పుడు రైతులు ఇంత నష్టపోతున్నారు. టైంకు విత్తనాలు అందించరు, టైంకు వాళ్ళ పంట కొనుగోలు చేయరు, మంచి అకౌంట్లో డబ్బులు వేయరు, వాళ్ళ ఆగానికి మిత్తులు తెచ్చి ఆ పంట అంత వర్షాలకు చచ్చిపోయి ఇంత రకాలుగా చూస్తున్నాం కదా. రైతులకు సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వాలు ఎక్కడున్నాయి అసలు? రైతులను అందరూ కష్టపడ్డ పంటకు న్యాయం ఎక్కడ చేయట్లేదు. ఏ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వం అంటే ఎన్ని రకాల ప్రభుత్వం, రైతులకు మాత్రం ఏ విధంగా న్యాయం? కనీసం చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ధర నిర్ణయించుకునే అధికారం, రైతుకు ఎందుకు ధర నిర్ణయించుకునే అధికారం లేదు? ప్రభుత్వం ధర నిర్ణయించుకునే అధికారం ఇస్తే ఏ ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు రైతులకు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఏమంటాం, కేసీఆర్ గారు ఇచ్చారు కదా రైతు బంధు అని చెప్పేసి, ఈ రైతు భరోసా ఈయన పెట్టారు కదా. ఏ విధంగా వీటి వల్ల ఏ ఉపయోగం నాకు తెలియకడతా. కనీసం పండించిన పంటకు మంచి ధర నిర్ణయించుకునే అధికారం ఇస్తే రైతులే రాజులు అయిపోతారు కదా. మరి అది ఎందుకు చేయట్లేదు? సరి అయిన విత్తనాలు ఇవ్వడం, అంత కల్తీ విత్తనాలు, వీటిని నిర్మూలించడం చేయరు. ఇవన్నీ చేసినాక ఇంకా రైతుకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పటికి తెలుసా? ఏమన్నా ప్రజలకు తెలియదు కదా. బయట లోపల ఎన్ని జరుగుతున్నాయి అసలు? బయటికి న్యూస్లో ఏమన్నా జర్నలిజం కరెక్ట్ ఉందంటే జర్నలిజం కరెక్ట్ లేదు. వాస్తవాలను తవ్వి తీసే జర్నలిజం ఎక్కడ ఉంది? ఎక్కడో కొన్ని ఛానల్ తప్ప. ప్రతి పార్టీ కొన్ని ఛానల్ పెట్టేసుకొని వాళ్ళు చూపించుకుని వాళ్ళు నచ్చిందే తప్ప ఎక్కడైతే న్యాయం జరగట్లేదు ఎవరికి. సాటిలైట్ అంతా కూడా అధికారుల చేతిలో 100%. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్తే అది ఫోన్లలో వీళ్ళు చెప్పిన న్యూస్ చేయడానికి ఈ రోజు రాంగ్ అయిన న్యూస్ రేపు రైట్ అయితే, ఈ రోజు రైట్ అయిన న్యూస్ రేపు పొద్దున రాంగ్ అవుతుంది. అంటే జర్నలిజం మొత్తం అక్కడ వెళ్ళే వాళ్ళని మరి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ప్రజలు కూడా మద్దతు లేదు, మరి ఏం చేస్తారు? ప్రజలకు కరెక్టే ఎదిగడం కదా, కరెక్టే. వాస్తవంగా ప్రజలు సపోర్ట్ చేయాలి, మంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. జర్నలిజాలకైనా పోలీసు వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ప్రజలు సపోర్ట్ చేస్తేనే ప్రభుత్వానికి భయం ఉంటుంది. ప్రజలు సపోర్ట్ చేయకుండా మనకెందుకు లేని పట్టించుకున్నంతకాలం ఇట్లే ఉంటుంది. అందుకే ఇంటికి ఒకరు ప్రత్యక్షంగా ఉద్యమించాలి, ప్రతి విషయం పైన మాట్లాడే. ఇప్పుడు సోషల్ మీడియా యుగం కాబట్టి ఎవరికి నచ్చిన వీడియో వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రతి విషయం సోషల్ మీడియాలో పెట్టాలి. న్యాయం సమాజం కూడా మాకెందుకులే అనే ధోరణిలో ఉన్నంత కాలం ఇలాగే అవుతుంది. అంతే, కొంతమంది చేతిలో ఆధిపత్యం. ఇప్పుడు లాస్ట్కి వస్తే మనం రాజుల కాలం నుంచి ఇప్పుడు మొన్న నిజాం పాలన చూసాం. నిజాం పాలన నుంచి ఇప్పుడు పాలన చూసినా ఇప్పుడు నిజాం పాలన లాగానే ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయట్లేదు. కాబట్టి ప్రజలు మారాలి, ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి. ఇప్పుడు మా ఎమ్మెల్యేని చూసుకుంటే మా ఎమ్మెల్యే 3 టర్ములు గెలిచాడు, మా చెవెల్ ఎమ్మెల్యే. ఆయన ఎంత డెవలప్ చేసిన అనేది ఇప్పుడు ఊళ్ళలో పోయి తెలుసుకుంటే మీకు తెలుస్తుంది కదా. న్యూస్ ఛానల్ వరకు ఎన్నూరులోకి రోడ్లు వేసారు, ఎన్నూరులో ఏం కట్టించాడు, ఎన్నూరులోకి ఏం చేశాడు. కళ్యాణ లక్ష్మి చెక్కులు, రైతు భరోసాలు వంచే గొప్ప చెప్పుకుంటున్నారు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అంతా మేము ఇచ్చేస్తున్నాం అది చేస్తాం. వాస్తవంగా డెప్త్లోకి వెళ్తే మాత్రం ఎవరికి ఏ విధంగా న్యాయం చేయట్లేదు రాజకీయ నాయకులు. ఓకే, ఇక్కడన్నా అంటే ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. వ్యాలంటైన్స్ డే అని, రోజ్ డే, చాక్లెట్ డే, ఇట్లా అన్నిటికీ. నిన్న రక్తదానం రోజు. అంటే ఆ రోజు గొప్పదనం వివరిస్తూ
ఆ రోజున ఒక పండుగలా సెలబ్రేట్ అవును, చేయాలి. yes. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూడు రక్తం అవసరం చాలా ఎక్కువ అవుతుంది. అవును. అట్లాంటి రోజును కూడా ప్రభుత్వాలు సెలబ్రేట్ చేస్తారు. అవును. ఏమనిపిస్తా ఉందన్న అంటే దానిపైన నిత్యం పనిచేసే మీకు? అసలు ప్రభుత్వానికి అసలు దానిపైన ఏ విధంగా చిత్తశుద్ధి ఉండాలా. మన వైద్య శాఖ మంత్రి ఎవరు ఉన్నారో ఆయనకు చిత్తశుద్ధి ఉండాలా. అంటే ఈ రోజు ఏంది, నేను ఏం చేయాలా, ఆయన కింద ఉన్న పిఎల్ కావచ్చు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు చెప్పాలి. ఈ రోజు ఈ డే ఉంది, మీరు దీనికి సంబంధించి మాట్లాడాలి, దీనికి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయాలా, ఇంతమంది సన్మానించుకోవాలన్న ఉద్దేశం మినిస్టర్కి ఉండాలి. ఆ మినిస్టర్కి మరి ఉందా లేదా సో అయితే నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఆయన ఎన్ని హాస్పిటల్ సందర్శించిండు, ఏమేమి కొత్త విధానాలు ఇచ్చిండు, వైద్య విధానాలు అనేది మరి ఆయనకి తెలిసినది. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది, ప్రతి ఆయన ఏం చేస్తున్న ప్రోగ్రామ్ అని మీకే తెలిసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంతమందికి బ్లడ్ టెస్టులు చేయించండి, ఎంతమంది క్యాన్సర్ టెస్టులు, హెచ్ఐవి టెస్టులు. పెళ్లికి ముందు కళ్యాణ లక్ష్మికి అటాచ్ చేయమని నేను 6 సంవత్సరాలు ఎంతోమందిని వేడుకుంటున్నాను. ఆయన ఎవరు చేయట్లేదు. మనం కళ్యాణ లక్ష్మికి కనుక ఈ HbA2 హెచ్ఐవి క్యాన్సర్ అనే టెస్టులు కనుక మనం అటాచ్ చేస్తే ఈ 3 రకాల టెస్టులు వేసి ఎంతమందిని సేవ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎందుకంటే క్యాన్సర్ అనేది 4th స్టేజ్లోనే తెలుస్తుంది చాలా మందికి. ఫస్ట్ సెకండ్ స్టేజ్లో తెలిస్తే మనం దాన్ని నిర్మూలించవచ్చు, కొన్ని రోజులు పెంచుకోవచ్చు లైఫ్. ఇదే ప్రపోజల్ గతంలో కొంతమంది నాయకుల ముందు మీరు పెట్టినా, చాలా మందికి పెట్టినా, ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? అసలు ఏమి రెస్పాన్స్ లేదు, ఎవరు పట్టించుకుంటే కదా అసలు. దీనివల్ల నష్టం అయితే లేదు, లాభం లేదు. కానీ నష్టం లేదంటే వాళ్ళకి ఇప్పుడు కొంతమంది ఏమంటే కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఇవి రిలేషన్ మ్యారేజ్లు చేసుకుంటారు. కొన్ని కమ్యూనిటీ వాళ్ళు రిలేషన్ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళకు ఓటు బ్యాంక్ ఇప్పుడు ఇవన్నీ పెడితే వాళ్ళకి లేనిపోని అలవాట్లు ఉంటాయి, అవన్నీ బయటపడతాయి. ఆ బయట వల్ల మళ్ళీ ఏదో రిమార్క్ అయిపోద్ది కదా ఫ్యామిలీలో. అలాంటివి కాబట్టి ఇలాంటివి చేస్తే మళ్ళీ వాళ్ళకి ఓటు బ్యాంక్ ఈ ప్రభుత్వం వచ్చి ఈ పెట్టడం వల్ల మాకు ఇట్లా అయిందనే ఉద్దేశం ఓటు బ్యాంక్ కోసమే తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం. అంటే దానివల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు లేవు అని చెప్పేసి ఎప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు? ఆ ప్రభుత్వానికి ఎప్పుడు అర్థమవుతుంది ప్రజలకు లాభం అనేది నష్టం అనేది? వాళ్ళకి ఆ రోగం వచ్చినప్పుడు అర్థమవుతుంది. ప్రభుత్వానికి ఏంటంటే ఆ రోగాలు వస్తేనే మనకి ఇవన్నీ కార్పొరేట్ వైద్యం నడుస్తుంది, ఇవన్నీ నడుస్తానే ఉద్దేశం కిడంగా ఉందేమో మరి ప్రభుత్వానికి. లాభాలే ఉన్నాయి 100%. ఇవన్నీ వస్తుంటే కదా ఇప్పుడు కరెక్ట్ గా మనం ఫుడ్ విధానంలో ప్రభుత్వం కరెక్ట్ నిర్ణయం తీసుకొని మంచి ఫుడ్ మంచి పెడితే హాస్పిటల్స్ మూతపడతాయి కదా. ఇప్పుడు ప్రభుత్వం మంచి స్కూల్ పెడితే ప్రైవేట్ స్కూల్ నడవవు కదా. ప్రభుత్వ స్కూల్ నుంచి ఆదాయం ఏ విధంగా ఉంటుంది? గవర్నమెంట్కి ఏమి ఉండదు కదా. వీళ్ళు ప్రజలకు తిరిగి ఇవ్వాలా. అదే ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ స్కూల్ అయితే ప్రజలు తిరిగిస్తారు కదా. మరి అందుకే ఇలాంటి ప్రభుత్వం చేయలేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటివి ఖచ్చితంగా చేస్తే ఇప్పుడు తలసేమియా అనేది ఒక 40 సంవత్సరాల ఇయర్స్ ఉన్న వాళ్ళు పెళ్లి పిల్లల వాళ్ళు రక్తమిక్ష ఆ తలసేమియా అనేది ఇప్పుడు అంతరించి ఇప్పుడు ఈ రోజు కనుక నిర్ణయం తీసుకొని పెట్టిన గిట్టగా రేపు నుంచి ప్రతి పెళ్లి చేసుకునే దంపతులు ఖచ్చితంగా ఈ టెస్టులు చేసుకోవాలని రూల్ పెడితే మనం 100% ఈ జనరేషన్ ఆపేయచ్చు. ఇంతకే ఆపేయచ్చు, తలసేమియా అనేది లేకుండా ఆపేయచ్చు. ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చే డిసీజ్ కాబట్టి బ్లడ్ జన్యు సంబంధమైన డిసీజ్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే రేపే ఆపేయచ్చు. రేపటి నుంచి రిజిస్టర్ అయ్యే ప్రతి పెళ్లి రిజిస్టర్ చేసుకోవాలా. ఆ లోకల్లో ఉన్న విలేజ్ సర్పంచ్, విలేజ్ సెక్రటరీ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంఆర్ఓ నుంచి మొత్తం మినిస్టర్ దాకా ప్రతి ఒక్కరు ఆన్లైన్ చేసేసి ఈ రోజు ICTCలో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెస్ట్ చేస్తారు ప్రతి గవర్నమెంట్. ఆ టెస్టులు కనుక చేసుకుంటే ఇది చేసుకున్న వాళ్ళకు ఒకవేళ వస్తుంది పిల్లలకు సంక్రమిస్తుంది వ్యాధి అనుకున్నప్పుడు పిల్లలకు అనొద్దు, ఒకవేళ అలా అనుకున్నాడు పిల్లలు కానాలనుకున్నా పెళ్లి చేసుకోవద్దు, వేరే వాళ్ళని చేసుకోవాలి. ఆ విధంగా టెస్టులు చేసి ఖచ్చితంగా ఇది టెస్ట్ అనేది ఖచ్చితంగా కంపల్సరీ చేయాలి. హెచ్ఐవి, HbA2, తలసేమియా, క్యాన్సర్ ఈ 3 టెస్టులు చేసి ఎంతమంది మనం సేవ్ చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఏ విధమైన దీనివల్ల లాభం లేదు కాబట్టి ఇవి చేయరు 100%. ఎందుకంటే ఇప్పుడు తలసేమియా రావడం వల్ల ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఇస్తున్నారు. హెచ్ఐవి పేషెంట్లకు ఎంతనో జీతం నెలకింత వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ లాగా ఇప్పుడు వాళ్ళకు ఇస్తున్నారు కదా, వికలాంగ పింఛన్ లాగా. ఆ విధంగా అదొకటి. ఈ టెస్ట్ చేసుకుంటే అవన్నీ ఏముండవు కదా. అవును, కాబట్టి మనం మంచి చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వాలకు ఏ విధంగానే లేదు. నిత్యం ప్రజల్లో తిరుక్కుంటూ రక్తదానం చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, అసలు ఎందుకోసం ఆ మాట చెప్పాల్సి వస్తుందన్న మీరు? ఇక్కడ అందట్లేదు కాబట్టి ఇప్పుడు నేను 2009లో నేను వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇచ్చుకుంటే తర్వాత హాస్పిటల్ తిరగడం వల్ల ప్రాబ్లమ్స్ అని తెలియడం వల్ల ఇంత పిచ్చిగా తిరగాల్సి వస్తుంది. అంటే కరెక్ట్గా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండి ప్రభుత్వం కనుక ఇది ఏం చేయాలంటే ప్రభుత్వం ప్రతి కాలేజీ అంటే తెలంగాణ 2000 కాలేజీలు ఉంటాయని తెలిసి అన్ని మెడికల్ డిగ్రీ ప్లేస్ 2000 కాలేజీలో ఇయర్లీ 1 క్యాంప్. ఈయన IT సెక్టర్ ఉంది. IT సెక్టర్ ప్రతి కంపెనీలో 50 నుంచి 500 మంది పనిచేసే IT సెక్టర్. అందులో సంవత్సరానికి ఒక క్యాంప్ కనుక చేస్తే, ఆ దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ అటాచ్ చేస్తే, వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక క్యాంప్ చేస్తే మనం కొన్ని లక్షల యూనిట్లు సేకరించవచ్చు కదా. అది చేయట్లేదు ప్రభుత్వం. ఏ విధంగా దీనిపైన అసలు ఆలోచన లేదు. రక్తం అని అసలు పట్టించుకునే అంత టైమిటంగా ప్రభుత్వానికి లేదు. దీనివల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి? నష్టం ప్రజలకు నష్టమే, ప్రభుత్వానికి లాభం. ఏ విధంగా చూసుకున్నా ప్రభుత్వానికి ఏ విధంగా లాభం అంటే ప్రతిదీ ఏ విధంగా ఇచ్చినా మనం ప్రతి రూపాయి ఖర్చు పెట్టాల్సిందే. ఆ ఖర్చు పెట్టేది హాస్పిటల్ ఖర్చు పెడితే కార్పొరేట్ డబ్బులు వస్తుంటే ప్రభుత్వానికి ఆదాయం కదా. అంటే కానీ కార్పొరేట్ సంస్థలు కొన్ని ప్రభుత్వాలు ఉంటాయి, వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు, రకరకాలుగా వాళ్ళకి లాభమే కదా. మళ్ళీ మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకుంటారు. మళ్ళీ మనుషుల రక్తాలు సరిపోక ఈ మధ్య కాలంలో కుక్క రక్తం తీసి మనుషులకు ఎక్కించేటువంటి బిజినెస్ కూడా మేకలదని తెలుసు. మేకలది మేడ్చల్లో DCP
కోటిరెడ్డి సార్ గారే ఆధ్వర్యంలోనే జరిగింది అది. అవును రైట్ జరిగింది. మార్నింగ్ జరుగుబాటు. బలిచ్చే మేకల నుంచి తీసి ఒక 80 ప్యాకెట్స్ అనేది అది కేసు నడుస్తుంది. అది ఉమ్. అది ఇంకా వాస్తవంగా అది ఎక్కించరా లేదనేది మరి నిర్ధారణ ఇంకా కాలేదు బయటికి. ఉమ్. కానీ అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు రక్తం అమ్ముకోవడం అనేది మరి దారుణ. కొనే వాళ్ళకన్నా రక్తం మీద బిజినెస్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? రక్తం మీద బిజినెస్ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా మీరు చేసేది సేవ మార్గంలో ఉన్న వాళ్ళే ఇందులోకి రండి. కానీ రక్తదానంలో వచ్చి మీరు వ్యాపారం చేసుకుంటారు అనుకుంటే మీకు రియల్ ఎస్టేట్ లాంటి హోటల్ బిజినెస్ రకరకాలు ఉన్నాయి. రక్తదానం అంటే ఒక ప్రాణం, ఒక సంజీవి లాంటి రక్తం మీద మీరు బిజినెస్ చేసే వాళ్ళు మానుకోండి. ఇప్పటికైనా మీరు దానిపైన అవేర్నెస్ చేసి, ఇప్పుడు నేను రెడ్ క్రాస్ వాళ్ళకి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత కొన్ని సంవత్సరాలుగా మీరు రెడ్ క్రాస్ వాళ్ళు చాలా రక్తం కావాలంటున్నారు, కానీ మీ దగ్గర ఉన్న పేషెంట్లు ఎంతమంది, మీరు తీసుకున్న రక్తం ఎంత, మీరు అమ్ముకున్న రక్తం ఎంత, ఒకసారి వెరిఫై చేసుకొని మీ చేతిలో ఉన్న పని రక్తం రెడ్ క్రాస్ వాళ్ళు అనుకుంటే తలసేమియా అనేది లేకుండా చేయవచ్చు. ఓకే. ఎందుకంటే గవర్నర్ వాళ్ళ హ్యాండ్, రాష్ట్రపతి వాళ్ళ కిందనే ఉంటారు, వీళ్ళ కిందనే పనిచేస్తారు కాబట్టి ఆ సంస్థ అదొక చారిటీ కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక్క లెటర్ పెట్టి తలసేమియా అనేది కంపల్సరీగా పెళ్లికి టెస్ట్ చేసుకోవాలని పెడితే ఎప్పుడో సాల్వ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. రెడ్ క్రాస్ వాళ్ళు రక్తదానం అంటున్నారు, రక్తం కలెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ రక్తాన్ని చేస్తున్నాం మేము, ఇంకా ఈ సర్వీస్ ఆ సర్వీస్ చేస్తున్నాం, రకరకాల చెప్తున్నారు. కానీ తలసేమిని అంతరిస్తే మరి పొద్దున వాళ్ళకి రక్తం అవసరం ఉండదు అనుకొని మరి దాన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా రక్తదానం పైన చేసే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. రక్తం అనేది ఒక సంజీవం లాంటిది. మీరు అమ్ముకోవడం వల్ల మీరు బాగుంటారేం, కానీ ఎంతమంది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రక్తం డొనేట్ చేసిన వాళ్ళకి మీరు అమ్ముకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా పూర్ పీపుల్కి ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఓకే. ఇందాక మాట్లాడుతూ క్యాన్సర్ హాస్పిటల్ పెరిగిపోతూ ఉన్నాయని చెప్పేసి అంటారు. అసలు హాస్పిటల్ పెరుగుతూ ఉన్నాయంటే రోగులు ఎంతో కొంత సంఖ్య పెరుగుతూ ఉంది. అసలు ఆ రోగాలు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడు మనం చేసే వ్యవసాయం చూసుకుంటే మన భూమిలో ఎక్కడన్నా సారం ఉందా? లేదు. సారం ఎక్కడుంది? మనం అన్ని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్సే వాడుతున్నాం తప్ప మన పాతకాలం మన తాతలు మన తండ్రులు చేసినట్టుగా ఎడ్లు, ఇంటికి 4 ఎడ్లు, ఆవులు, బర్రెలు ఉండి వాటి పేడ వాటితో ఎక్కడైనా చేస్తున్నామా? లేదు కదా. మరి అవి లేనప్పుడు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఏమవుతుంది? లోపల భూముల్లో ఉన్న జర్రెలు కావచ్చు, నత్తలు, అన్ని రకరకాల క్రిమి సమాలని ఆ భూమిని సేంద్రియం వీటిని తిని మంచి సేంద్రియ పద్ధతిలో వాటిని చేస్తాయి, కల్టివేట్. అలాంటి చేసేటి ఇప్పుడు ఆ జంతువులు మనం ఈ క్రిమి ఇవన్నీ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం వల్ల అన్ని అంతరించిపోతుంది కదా. కొన్ని లక్షల జీవరాశులు అంతరించిపోవడం వల్ల మనకు ఆ భూమి సారం లేకుండా అయిపోతుంది. కాబట్టి మనం అన్ని సారం లేకుండా ఈ విత్తు మొదలంటే ఈ ఫర్టిలైజర్ వాడాల్సిందే. ఈ ఫర్టిలైజర్ వాడడం వల్ల మనం తినడం వల్ల ఏమవుతుంది? యూరియా, డిఏపి ఇలాంటి మందులు కొట్టడం వల్ల మనం తింటున్నాం కదా. ఆ తినడం వల్ల క్యాన్సర్. ప్రతిదానికి ఏదో ఒక లింక్ అయింది ఇది. అంటే మనం ఫర్టిలైజర్ నుంచి, పెస్టిసైడ్ నుంచి విత్తనాలు గిట్టంగా మనం అప్పుడు న్యాచురల్ గా చేసేవాళ్ళం. విత్తనాలు, టమాటాలు అన్ని మనం పండైనాక దాన్ని పిండి నీళ్ళలో పిండి ఎండేసి బుడిదలో వేసి విత్తనాలు చేసేవాళ్ళు. అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు చూసుకున్నాను. ఇప్పుడు ఫర్టిలైజర్ ప్రతిదానికి కెమికల్ లేనిది అసలు ఎక్కడ గిట్టంగా లేదు కదా. అంటే ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం ఉందనుకోవచ్చు. ఇప్పుడు 99% ఉంది. ప్రతి మనిషి ఇప్పుడు ఆరోగ్యంగా కండలు తిన్నోడు ఆరోగ్యంగా ఉన్న అనేది రూల్ లేదు. బక్కగా ఉన్నాడు ఆరోగ్యంగా లేదు, లావు ఉన్నాడు ఆరోగ్యం, ఎవడు ఎట్లున్నాడో కూడా తెలియదు వాస్తవానికి. అందుకే ప్రతి ఇంటికి ఒక రోజుకి ఒకరిద్దరిని చూసుకోండి. మీరు ఏ ఇంటికి చూసుకున్నా ఏదో ఒక టాబ్లెట్ మింగటలో ఉంటారు. ఇంటికి ఒకరిద్దరు, ఇంకా కొన్ని రోజులు అయితే పెరుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది అంతరించిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన చిత్తశుద్ధి తీసుకొని 4 కోట్ల మందికి కనుక బ్లడ్ టెస్ట్ చేయించాలి. క్యాన్సర్ హెచ్ఐవి ఈ టెస్ట్లను కనుక ఖచ్చితంగా చేయిస్తే రేపు పొద్దున మనం దీన్ని అసలు క్యాన్సర్ అనేది చేయకుండా చేయొచ్చు. అలాగే ఈ ప్రభుత్వ ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ చూసుకున్న విధంగా అక్కడ మనం క్యాన్సర్ రావడానికి కారణం ప్లాస్టిక్ ఇటంగా ఒకటి కారణం. మనం తినే క్రిమి కలర్లతో పాటు ప్లాస్టిక్ ఇటంగా ఒక కారణం. అలాంటప్పుడు మన అక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అమ్ముతారు, ప్లాస్టిక్ కప్పులను టీ పోస్తారు, ప్లాస్టిక్ ప్లేట్లో మళ్ళీ ప్లేట్లో ప్లాస్టిక్ కవర్ వేసి ఫుడ్ పెడతారు. ఇంకెక్కడ మనం ఆ ఈటుకు ఆ పదార్థం అనేది కరిగిపోతుంది కదా. కరగడం వల్ల మనం తింటే మన ప్లాస్టిక్ అనేది క్యాన్సర్. అంటే క్యాన్సర్ హాస్పిటల్లోనే క్యాన్సర్ పేషెంట్లు పెరగడానికి కిటంగా ఆస్కారం ఒకటి చూపిస్తున్నారు కదా క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు. మరి వాళ్ళు గమనించాలి. ఇప్పటికైనా క్యాన్సర్ కాకుండా మనం ఓన్లీ స్టీల్ ప్లేట్లు వాడడం కానీ, చాయ్ గ్లాసులు అని, సాస్ మన సీసన్ గ్లాసులు, స్టీల్ గ్లాస్ ఇవి వాడడం, ప్లాస్టిక్ అనేది మొత్తం అంతరింపజేయాలా. ప్రభుత్వానికి ఇప్పటికైనా సోయింటే ఈ ప్లాస్టిక్ అనేది మొత్తం పూర్తిగా నిషేధించాలి. సాధ్యమవుతుంది అన్న? నువ్వు అనుకుంటే అవుతుంది. వ్యతిరేకత వస్తుండొచ్చు. ఇప్పుడు క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి? టొబాకో, ఆల్కహాల్. మన ఆల్కహాల్ మనం ఏరియాలు పెంచుకుంటూ పోతున్నాం. ఒక 25% షాపులు. మరి అది తాగడం వల్ల ఏమో ప్రభుత్వం మొత్తం ఆదాయమే అక్కడ నుండి ఉంది. ఆదాయం ఏం లాభం? ఆదాయం ఇంతమంది ప్రజల ప్రాణాలను పనంగా పెట్టి నువ్వు ఆదాయం చచ్చి ఇవన్నీ కోసమే. నాకు అర్థం కాదు. ఎన్ని కోట్లు సంపాదించి కట్టుకుపోతామంట కాదు కదా. మనం బతికిన రోజులు హాయిగా మంచిగా సంతృప్తిగా ఏ రోగం లేకుండా బతికితే చాలు కదా. మరి అలాంటప్పుడు ఈ చిన్న పిల్లలు గిట్టంగా 16 ఏళ్ళకి డ్రగ్ అలవాటు అవుతున్నారు. సిగరెట్లు, గుట్కాలు, రకరకాల వాటికి అలవాటు. ఆ అలవాటు వల్లనే ఇప్పుడు మన క్యాన్సర్ గిట్టంగా మెయిన్ కారణం చెప్పొచ్చు. వీటిని రీజన్గా చెప్పొచ్చు. ఇవి తినడం వల్ల సిగరెట్లు కానీ ప్రతిదీ అలాంటి వాటిని మనం పొగాకు నిర్ధారించవచ్చు కదా. పొగాకు పంట పండించకుంటే సరిపోతుంది. మరి ఎందుకు పండిస్తాం? అంటే ప్రభుత్వానికి ప్రజలకు చేయాలని ఏ విధంగా ఉండదు. కాకపోతే ప్రజలను మభ్యపెట్టి మేము ఇచ్చేసాం అని డొల్లగొట్టేసి గెలవడం, ఇది చేయడం. వాస్తవంగా మన తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు రాగానే? ముందున్న గత ప్రభుత్వంలో కేసీఆర్ చేశాడు, చేయలేడు. ఈయన చెప్పాడు రాగానే 2000 నుంచి 4000 పెన్షన్ ఇస్తానని ఇచ్చాడు.
నిరుద్యోగ భృతి అన్నట్టు చేశాడు, ఫ్రీ బస్ అన్నాడు ఒకటి పెట్టాడు. ఆ ఫ్రీ బస్ పెట్టాక ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటే ఆ ఫ్రీ బస్ చేయడానికి బస్సులు మరి రేపు పొద్దున ఆర్టీసీ బస్సులు ఉంటాయి, అమ్ముకోవాల్సి వస్తుంది అంటే తెలియదు. ఎందుకంటే 1 లక్ష కోట్ల ఆస్తి ఉంది తెలంగాణలో ఆర్టీసీ అని నాకు తెలుసు, నాకే అందరు తెలుసు. ఆ 1 లక్ష కోట్ల ఆస్తి ఉంటుందా పోతుందా తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర 2,000 కోట్లు 3,000 కోట్లు లేవా బడ్జెట్, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తే ఆర్టీసీలో ప్రైవేట్ హైర్ బస్సులు ఎందుకు అసలు నాకు తెలియదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వస్తున్నాయి అన్ని హైర్ బస్సులే, మెగా కంపెనీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు. అసలు ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నారు ఆర్టీసీలో? ఇప్పుడు ప్రైవేట్లో ఇస్తే ఏమైంది, ఇది రాను ఏమైతే అంటే హైర్ ఇప్పుడు ఉన్న డీజిల్ బస్సులను తీసేసి విలేజ్లకు ఇచ్చేసి విలేజ్ ఇప్పుడు అన్ని సిటీలో ఎలక్ట్రిక్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల వాళ్ళకి 45 రూపాయలు కిలోమీటర్ కట్టిస్తున్నాడు. డీజిల్ వాళ్ళకి ఏమో 35 కట్టిస్తున్నారు, వీళ్ళకి 45 కట్టిస్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ తగ్గుతుంది. 50 లక్షలు ఒక బస్ ఖర్చు అవుతుండొచ్చు. కానీ ఆ 50 లక్షలు అయినా సరే కోటికి 2 అంటే 2,000 కోట్లు పెడితే 4,000 బస్సులు కొనొచ్చు కదా. గవర్నమెంట్ పెడితే 4,000 ఇంటూ 2 8,000 మందికి ఉద్యోగాలు వస్తాయి కదా. మరి ఆ విధంగా అట్లా చూసుకుంటే మరి ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసి డ్రైవర్ ప్రైవేట్ అయిపోతారు, కండక్టరే. ఆ కండక్టర్ ఇంకెన్ని రోజులు ఉంటారో తెలియదు. ఇప్పుడు అంత రిటైర్మెంట్ కోసం కొత్త పోస్టులు ఎక్కడ భర్తీ చేస్తున్నారు అసలు ఆర్టీసీలో? ఏ విధంగా ఇటంగా చూసుకున్న విధంగా ప్రభుత్వం ఎటు తిరిగి ప్రజలను పిచ్చోలను చేయడం, అన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టిపెట్టడమే తప్ప ఇంత బడ్జెట్ ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. 3,20,000 కోట్ల బడ్జెట్. మరి అది ఏ విధంగా ఖర్చు పెడతారు, ఎంతెంత ఖర్చు పెడతారు, ఎక్కడికి పోతుంది, నివేదిక ఉందా అసలు? ఈ రోజు ఇంత ఆలోచించి ప్రశ్నించాల్సిన యువత కూడా సోషల్ మీడియాకి అంకితమై అభిమానం పేరిట అటు ఇటే ఆలోచిస్తా ఉన్నారు తప్ప వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తలేరు, ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళకి మీరేం చెప్తారు? మరి యువతకు నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోండి. మనం అభిమానిస్తున్నాం అని చెప్పి మన నాయకుడు ఏది చెప్పినా గల్లెగరేసుకొని రోడ్ల మీదకి పోకుండా అది వాస్తవమా కదా తెలుసుకొని తప్పు చేస్తే మన నాయకుని ప్రశ్నించడం రావాలి ప్రతి ఒక్కరు. మనం ఓ అంటే ఆ అంటే ఎగేసుకొని వాళ్ళు ఏది చెప్తా చెప్పడానికి కరెక్ట్ కాదు. యువత ఆలోచించాలి. మనకు టాలెంట్ ఉంది, మన ప్రభుత్వానికి ఆలోచనలు ఇచ్చే స్టేజ్లో యువత ఉన్నారు. కాకపోతే కొంతమందికి బానిసై ఏదో చెప్పి మీకు దావత్ ఇచ్చి పాటలు ఇచ్చి ఏదో మభ్యపెట్టి చేస్తున్నారు. కానీ యువత ఆలోచించాలి, మనం ఏం చేస్తున్నాం. మనం పోతున్నప్పుడు బస్సులో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నాం, డ్రైవర్ అనుకుందాం, డ్రైవింగ్ చేస్తున్నాడు. యువత కానీ ఎవరైనా అందులో ఉన్న ప్రశ్నించాలి డ్రైవర్ను. మీరు ఎందుకు డ్రైవర్ ఆపుకొని మాట్లాడండి. 100 మంది 50 మంది మీ ప్రాణం మీ చేతిలో ఉన్నారు. అలాంటి ప్రతి చోట రావాలి ప్రశ్నించే తత్వం. అంటే ఇప్పుడు రాంగ్ రూట్లో పోతున్న వాళ్ళను ప్రశ్నించాలి. ఇట్లా ఫుట్బాల్ ప్రయాణం చేస్తున్నా నువ్వు హెల్మెట్ లైట్ సెల్ ఫోన్ ఏ విధంగా తప్పు చేసినాక ప్రశ్నించేద్దాం ప్రతి ఒక్కరికి రావాలి. ఒక్కడు ప్రశ్నించే నీకెందుకు అంటారు. అదే 10 మంది రైలుకి రోడ్డు ముట్టు పోతున్నారు, 10 మంది ప్రశ్నిస్తే మనకు సేమ్ అనిపిస్తుంది. వానంతా వాడే మార్పు వస్తుంది. అంటే ప్రశ్నించకపోవడమే తప్పు అవుతుంది. మన ప్రజాప్రతినిధులు కావచ్చు, మినిస్టర్ సీఎం ఎవరైనా కానీ మనం ప్రశ్నించడం ప్రతి ఒక్కరు అలవాటు కావాలి. ఏం చేస్తారు? ప్రశ్నిస్తే మాత్రమే మనము మార్పు వస్తుంది. కానీ ప్రశ్నించకుండా మాత్రం ఎలాంటి మార్పు రాదు. మనం సైలెంట్గా ఉన్నంత కాలం మనం బాధితులం అయిపోతాం. అన్నట్టు ప్రశ్నిస్తేనే ఏదైనా మార్పు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యువత ప్రశ్నించాలి. ఎవరో చెప్పింది న్యూస్లో లేని సోషల్ మీడియా మనం ఎగిరేసుకోవద్దు. వాస్తవం ఏంది, మన మినిస్టర్ కానీ మన నాయకుడు అని ఎవరు చెప్పినా ఏం చెప్పినా అది నిజమా కాదనేది ఒక విషయం తెలుసుకోవాలా. తెలుసుకొని మార్పు కోసం ప్రయత్నం చేయాలి. అంతేగాని వాళ్ళు ఏం చెప్పినా మనం ఎగేసుకొని రోడ్ల మీకు వచ్చి ధర్నాలు చేయడం, ర్యాలీలు చేయడం. నాకు తెలిసి నేను ఒకటే దేశ విద్రోహులు దేశ శక్తులు అంటాం కదా, మన రాష్ట్రంలో మనలో దేశ విద్రోహ శక్తులు. ఎందుకంటే మనకి ఒక వస్తువును తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది. మన నాయకుడు చెప్పిన చెప్పి మనం డోర్లు గ్లాసులు కుర్చీలు ఎంత నష్టం చేస్తాం, అదంతా ఎవరికి నష్టం? మనకే నష్టం కదా. మళ్ళీ మనం కట్టే పన్నులు వాటాలు ప్రతి ట్యాక్స్ పెడుతూనే ఉంటారు కదా. అలాంటి మరి దాన్ని నాశనం చేయడం ఎందుకు? నువ్వు ఏది చేసినా సానుకూలంగా చేయాలా. ఒక వస్తువుకు చిన్న దానికి మనం అన్యాయం దాన్ని పగలగొట్టద్దు, వేస్ట్ చేయద్దు. ఎందుకంటే ఒకరికి ఉపయోగపడేది ఏదైనా మనం ఖరాబ్ చేయద్దు. అది ఖరాబ్ చేయడం గిట్టంగా మన వ్యవస్థకు మన రాష్ట్రానికి అప్పులకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు బస్సులని బస్సులు అంట పెడతారు, రకరకాల రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయితే బస్సులను లారీలను అద్దాలు బలగొడతారు. దానివల్ల ఏమొస్తుంది? ఇన్సిడెంట్ అనేది ఎవరు చేసి కావాలని చేయరు. డ్రైవర్లను రకరకాల పట్టుకొని కొట్టడం ఇలాంటివి కరెక్ట్ కాదు. ఏదైనా మార్పు ప్రశ్నించాలి అంటే ప్రత్యామ్నాయం ఆలోచించి దానికి న్యాయం చేయాలి తప్ప ఆవేశపడి తొందరపడి ఏ వస్తువునైనా పాల్గొట్టద్దు, ఎవరిని గిట్ట చేయి చేసుకోరాదు. ఏదన్నా నోటితోనే సమాధానం చెప్పాలి, నోటితోనే మాట్లాడాలి. అది వస్తున్నప్పుడే మార్పు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యువత అంతా ఆలోచించాలి. ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించడం నేర్చుకోండి. దాన్ని న్యూస్కు మీడియా వాళ్ళకి చెప్పండి, మినిస్టర్లకు చెప్పండి, సోషల్ మీడియా పోషన్ కానీ సొంత నిర్ణయాలు తీసుకొని ఎదిగడం మనం నష్టం చేద్దాం ఎవరికి. ఓకేనా? ఎవరైనా కొత్త అధికారులు వచ్చినా కొత్త నాయకులు వచ్చినా పూల బుకేలు శాల్వాలు పట్టుకొని పోతారు అందరు. ఎస్, నువ్వు కేవలం ఈ 2 కార్డ్స్ పట్టుకొని ఇంకొన్ని కార్డ్స్ పట్టుకొని వెళ్తావు. అసలు ఏముంది కార్డ్స్ గురించి ఒక్కసారి? కార్డ్స్ గురించి ఏంటంటే ఇప్పుడు నేను ఏదన్నా ఒక మెసేజ్ ఇవ్వాలి ఎక్కడికి పోయినా. నేను ఇప్పుడు నా లైఫ్ లో నేను ఒక బుక్ ఏంటి ఎవరికి ఇవ్వాలి, అంత అఫీషియల్ గా ఎవరికి బుక్ చాలా కప్పను. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఇవ్వడం. వాస్తవానికి మనం ఎందుకు మనం కప్పేరేంజ్ కదా అని అంటాం, దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఓకే, సరే పూలు కొనుక్కుందాం అనుకో రైతుకు ఉపయోగపడతాయి, కానీ చాలా వాళ్ళు కంపెనీకి వాటి వల్ల ఏ రీయూజ్ అనేది లేదు కదా. బొక్కేలు ఇస్తే తప్పలేదు, కానీ వాటి వయసులో మనం ఇంకేదైనా మంచి పని చేయాలి. ఏం చేయాలంటే ఇప్పుడు మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదైనా నోట్ బుక్స్ పెన్ స్టూడెంట్స్ పనికొచ్చే ఎవరికైనా ఒక పనికొచ్చే ఐటమ్ ఇస్తే చాలా మంచిది. అంటే తప్పు పనను ఇప్పుడు దానివల్ల ఏంటంటే శాలువాలు ఇంతమంది చేనేత కార్మికులు అంటాం, కానీ ఆ చేనేత కార్మికులు అయినా సరే ఆ శాలువా బదులు ఒక టవలు ఒక రగ్గు అంటే యూజ్ అయ్యేది. ఇప్పుడు ఆ శాలువా 100 రూపాయలు పెట్టి కొనుక్కోపోతే తీసి ఆడ ఎన్నో పడేస్తాడు ఆయన.
రుజువు. అదే టవల్ పెట్టి 100 రూపాయలు టవల్ కొనుక్కోపో, వాళ్ళు ఇట్లా పనులకు కావచ్చు ఎవరికొరకు ఇస్తాడు. అంటే ఏది చేసినా మనం యూజ్ అయినతో చేయాలి తప్ప వేస్ట్గా పడేసే ఐటమ్లు ఏవిడానికి ఇవ్వచ్చు. ఏ నాయకుని దగ్గరికి పోయినా ఎవరికి పోయినా ఒక పనికొచ్చే వస్తువు ఇవ్వాలి. అంటే మనం ఇచ్చినది ఎవరికొరకు పని చేయాలి, అది 100 రూపాయలైనా 10 రూపాయలైనా. ఆ విధంగానే నేను అందుకనే ఇది ఒక మెసేజ్ ఇవ్వాలనే తప్ప దీనివల్ల నేను ఏదో చేయాలని కాదు. ప్రతి ఇంట్లో ఒక రక్తదాత చనిపోయినాక బాడీ డొనేషన్ చేయాలని ఒక మెసేజ్ తప్ప నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరికి సన్మానం చేయాలని అని ఎక్కడికి నేను ఏం తీసుకెళ్ళాను. ఓకేనా. చివరిగా ఏం కోరుకుంటున్నా మీరు? ప్రజల నుండి కావచ్చు, ఇటు ప్రభుత్వం నుండి కావచ్చు, ఒక మార్పు రావాలంటే ముఖ్యంగా మీరు కోరుకునే మార్పు ఇది? మార్పు అంటే నేను ప్రజలు ప్రతి ఒక్కరు ప్రశ్నించడం రావాలా. ఏదున్నా ప్రభుత్వంతో మనం జెన్యున్గా వెళ్ళడం నేర్చుకోవాలా. అవినీతిదారులు అడ్డదారులు దొక్కడం వల్ల అవినీతిని పెంచి పోషిస్తున్నాం. అవినీతి వల్ల మనం రోజుకి ఎంతమంది చూస్తున్నాం. ప్రతి గవర్నమెంట్ కార్యక్రమంలో ఎక్కడ పోయిన విధంగా అవినీతి అనేది లేకుండా ఏ ఆఫీసర్ ఉన్నారు ఎంతమంది ఒక్కసారి గుండెల మీద వేసుకొని ఆలోచించుకోవాలా. అటెండర్ నుంచి సీఎం వరకు ఎవరైనా మీరు ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి. ఒక్కసారి అరే నేను ఈరోజు ఏం చేసిన, రాత్రికి సంతృప్తిగా నిద్రపోతున్నాను ఆలోచన చేయండి. రిటర్న్ ఒకసారి రిమైండ్ చేసుకుని ఈరోజు ఎన్ని పనులు చేస్తాను, ఏం చేస్తాను, ఎంతమంది మంచి చేశాను ఒక్కసారి అది ఆలోచన చేసుకొని ప్రతి ఆఫీస్లో చూసుకునేటంగా డెత్ సర్టిఫికేట్కు పైసలు కావాలి, బర్త్ సర్టిఫికేట్కి పైసలు కావాలి. ఏ కాలేజీలో పోయినా ఎటు పోయినా పని కావాలన్నప్పుడు గవర్నమెంట్ అనేది ఒక ఫిక్స్ టైం ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందించాలి. ఫారెన్ దేశాలు చూసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 15 రోజులు మన ఇంటికి వస్తాయంట. ప్రతి అమెరికా లాంటి దేశాలు చూసుకుంటే మరి మనం ఎందుకు ఆ విధంగా చేయట్లేదు? ఇంతమంది ఆఫీసర్లను పెట్టి వాళ్ళ చుట్టూ 10 సార్లు తిరగాల్సిన అవసరం ఏముంది? నాకు 15 రోజుల్లో 15 నాటికి అయిపోవాలి పని, మళ్ళీ 15 రోజులు కాదు మళ్ళీ ఆయన దగ్గర తిరగడం. ఇప్పుడు ఒక్కొక్కరు ల్యాండ్స్ కానీ ఎంఆర్ఓలు భూమి వాళ్ళ తండ్రుల నుంచి వచ్చిన భూమి వాళ్ళు చనిపోవడం వల్ల వీళ్ళ మీద చేసుకుందాం అనుకుంటే ఇటంగా ఎంఆర్ఓలు లంచాలు అడుగుతున్నారు. 50,000 ఇస్తా అంటే కాదు 1,50,000 2 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. వ్యవస్థలో మార్పు ఖచ్చితంగా అవసరం. ఎవరైనా సరే ఏదైనా సరే ₹1 లంచం ఇవ్వద్దు ఎవరికి. ఎందుకు ఇవ్వాలి లంచం? మీ డ్యూటీకి మీకు జీతం వస్తుంది, మీ జీతానికి జవాబుదారీగా పని చేయండి మీరు అంతే. నేను ఏదైనా అక్రమ మార్గంలో వస్తే మీరు నన్ను లంచం అడిగిరా అదొక విధంగా అంటే అది తప్పు ఉంది. నా భూమి నాకే చేసేయాలి, మా నాన్న నుంచి నాకు సంక్రమంగా వంశపారంపర్యంగా చేసేయడం కరెక్ట్ మీరు చేయట్లేదు. అంటే మీరు ఆలోచన చేయండి ఒకసారి. మీరు ఇంత చదువులు చదువుకొని ఐఏఎస్ లైఫ్ కరెక్ట్ అవుతున్నారంటే వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ఓకే, వ్యవస్థ నడిపించే పాలకులు ఐఏఎస్లు, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఈ 4 వ్యవస్థలు ఈ విధంగా కరెక్టెడ్ అయిపోతున్నాయి. 1,000 కోట్లు 1,00,000 కోట్లు లంచాలు తీసుకొని 100 కోట్లు సంపాదించుకుంటుంటే ప్రజలను ఏ విధంగా అంటే మీరు తీసుకున్న జీతానికి ఒకసారి మీరు పోలీసులైనా ఏ అధికారులు అయినా సరే సామాన్య ప్లేస్లో ఉండి ఆలోచించాడు మీరు చేసే పని అప్పుడు. ఎందుకంటే వాని పొజిషన్లో నేను ఉంటే నా పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచించి వానికి న్యాయం చేయండి. కానీ లంచాల కోసం మీరు ఎవరో అవినీతి సంపాదన అవినీతి రాజకీయ నాయకుడు చెప్పడానే మీరు ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం మంచిది కాదు. మీకు అది ఏ విధంగానే మీ కర్మ అనేది వదిలిపెట్టదు. మీరు చేసిన పాపాలు ఖచ్చితంగా కొడుస్తారు. కాబట్టి ఖచ్చితంగా సాధ్యమైనందరికి ఇప్పటికైనా మార్పు రావాలి. ప్రతి ఒక్కరు మంచి కోసం సమాజం కోసం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కానీ ఉన్న రోజులైనా 10 మందికి మంచి చేసి ఉన్న దాంట్లో సాధ్యంగా మంచి బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా. చూసారు కదా మహేందర్ అన్న, అంటే కొంతమందికి సమాజం మీద హక్కు ఉంటుంది. ఎందుకు అని చెప్పేసి అంటే మనం చాలామంది వీడియో చూస్తున్నారు, చాలామంది బ్లడ్ ఎన్నిసార్లు డొనేట్ చేశారంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఈ వ్యక్తి అంటే అన్నతో పాటు ఇంకొంతమంది చాలామంది ఉంటారు. ఒకసారి అడుగుదాం అన్న, నువ్వు ఇప్పటి వరకు బ్లడ్ ఎన్నిసార్లు డొనేట్ చేసినావు, దానికి చేతులు సరిపోతాయి లెక్క పెట్టడానికి? నేను ఇప్పటివరకు 137 టైమ్స్ చేశాను. నాతో పాటు మొన్న రీసెంట్ గానే నాగేశ్వరరావు పూజారి గారు ఒక శత రక్తదాతలని తెలంగాణ ఏపీలో ఒక 10-12 మంది 100+ ఇచ్చిన వాళ్ళందరికీ సన్మానం చేశాడు. నాతో పాటు మా అన్న గోపరాజ్ అన్న 305 టైమ్స్, సంపదన్న 335, అలాగే రెహమాన్ 120, 140, ఇంకొక రాజేశ్వరరావు అని వరంగల్ నుంచి ఒక 137, అట్లా రకరకాల ఉజ్వల్ అని ఒక 100. అంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఒక 15 మంది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు చూసుకుంటే ఒక 100+ ఒక 15-20 మంది వెళ్ళారు. 15 మంది వెళ్తే గగనం. అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే రక్తం అనేది మీకు వీళ్ళని బట్టి సంవత్సరానికి ఒక్కసారైనా ఇస్తే చాలు. కాబట్టి రక్తదాతలను సన్మానించుకోవాల్సిన రోజు విధంగా మనం సన్మానించుకోవట్లేదు కాబట్టి మనం ఏం ఆశించట్లేదు దాని గురించి. కాకపోతే ఒక ప్రాణాన్ని కాపాడుతున్న సంతృప్తి మనకు ఫుల్గా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంతవరకు మనం బతికినంత కాలం సాధ్యమైనంతవరకు మనం రక్తదానం చేస్తూనే ఉంటాం, అవేర్నెస్ చేస్తూనే ఉంటాం, సాధ్యమైనంతవరకు ప్రశ్నిస్తూనే ఉంటాం సమాజాన్ని. ఓకేనా. ఖచ్చితంగా వీళ్ళకి హక్కు ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎవడు ఎంత సిపాయి అయినా హాస్పిటలైజ్ అయితే ఖచ్చితంగా అవుతారు, వాళ్ళకి రక్తం అవసరం ఉంటుంది. చాలామంది అన్నకు ఫోన్ చేస్తారు, ఇంకా వాళ్ళ టీంకి కాల్ చేస్తారు. ఎక్కడ రక్తం అవసరం ఉన్నా వాళ్ళకు సాధ్యమైనంత త్వరగా రక్తం ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక చాలామంది ఇప్పుడున్న యువత నేను ఎన్ని బీర్లు తాగుతాను, నువ్వు ఎన్ని బీర్లు తాగుతావు అని చెప్పేసి పోటీ పెడతా ఉంటే వీళ్ళు మాత్రం నేను ఎన్నిసార్లు చేసినా అని చెప్పేసి రక్తదానంలో పోటీ పడతా ఉన్నారు. యువత కూడా ఆలోచించాలి. నేను ఆ నాయకుని కోసం లేదంటే ఆ హీరో కోసం ప్రాణాలను ఇస్తా అని చెప్పేసి పోటీ పడతా ఉంటూ ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. ఇక్కడ రక్తదానం పైన పోటీ పడి ఆ నాయకుని కోసం నేను ఎన్నిసార్లు రక్తదానం చేసినా అని చెప్పేసి అంటే అది ఒక ప్రాణాన్ని ఇచ్చేటువంటి పని కాబట్టి ఖచ్చితంగా దానికి ఒక విలువ ఉంటుంది. అట్లాంటి తరుణంలో యువత కూడా ఆలోచించాలి. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అందరికీ గుర్తింపిస్తూ ఉంది. రక్తం ఒక ప్రాణాన్ని కాపాడుతూ ఉందని చెప్పేసి ప్రభుత్వాలే చెప్తాయి. అట్లాంటి రక్తదాతలకు గుర్తింపు లేకుండా పోతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు గుర్తించాలి, సమాజం కూడా గుర్తించాలి.
ప్రతి ఇంట్లో ఒకరు రక్తదానం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా మీ మొత్తం ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి హాస్పిటల్ వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు రక్తం కావాలని అన్నప్పుడు కొన్ని నెగిటివ్ గ్రూప్స్ ఉన్నప్పుడు మాకు ఇదే గ్రూప్ కావాలి, ఇదే డోనర్ కావాలని చెప్పి మీరు సర్జరీలు పోస్ట్పోన్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు 4th జనరేషన్ కిట్స్ వాడితే అన్ని హాస్పిటల్లో మాకు 4th జనరేషన్ కిట్స్ వాడితే మేము అది యాక్సెప్ట్ చేస్తామనేలాగా ఆ సర్జరీకి సమయానికి రక్తం అందించాలి. కాబట్టి ఏ హాస్పిటల్ నుంచి అయినా మీరు యాక్సెప్ట్ చేసి ఆ సర్జరీని టైం సకాలంలో చేస్తే బాగుంటుంది. అంతేగాని రక్తం అందలేదు మీరు ఇవ్వలేరు మేము ఏం చేస్తాను 2 రోజులు 3 రోజులు పోస్ట్పోన్ చేస్తే ఆ ప్రాణం నిలబడుతుందో ఉంటుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ బ్లడ్ అయినా సరే ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు బెడ్ వేసినారు కాబట్టి రంగునీళ్ళు ఏమి ఇవ్వట్లేదు. కాబట్టి మీరు మా హాస్పిటలే మాకే అంటే మీ హాస్పిటల్ అయితేనే మీరు బిల్ వేస్తారేమో, బయట నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారేమో. కాబట్టి అది ఫ్రీ ఇవ్వాలి, ఎందుకే యాక్సెప్ట్ చేయాలని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. కానీ బయట నుంచి తెచ్చినా మీరు బిల్ వేసుకున్నా పర్లేదు, కానీ టైం మాత్రం సర్జరీలు పోస్ట్పోన్ చేయకుండా ప్రతి ఒక్కరు మార్పు తీసుకురావాలి. మెయిన్గా మీరు డోనర్ను రెస్పెక్ట్ చేసే విధానం లేదు చాలా హాస్పిటల్లో. ప్రతి ఒక్క హాస్పిటల్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, బ్లడ్ బ్యాంక్ రిసెప్షన్లో ఉండే ఎవరైనా సరే ఒక డోనర్ వచ్చినప్పుడు ఒక ప్రాణం కాపాడడానికి వచ్చిన వ్యక్తిని మీరు కించపరచడం, అక్కడ కూర్చొని ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఒక డోనర్ని ఏమంటాం డోనర్ని గుర్తించాలి, అతన్ని చెప్పిన ఏందనేది కరెక్ట్గా క్లియర్గా మాట్లాడి అతనితో మంచి విషయాలు చెప్పి యాక్సెప్ట్ చేయాలి. కానీ డోనర్ని మీరు నిరుత్సాహపరిచి మళ్ళీ రక్తం ఇవ్వకుండా చేసే విధానం చాలా మంది చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా. జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం, చనిపోయి కూడా మరికొంతమంది జీవితాలు వెలుగునిద్దాం అంటూ ముఖ్యంగా మీకు దామోదర్ రాజనరసింహ గారు మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా మీరు తెలంగాణ వ్యాప్తంగా ఒక 55 గవర్నమెంట్ హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్స్లో ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మీరు వెరిఫై చేసి వాళ్ళకున్న సమస్య ఏంది అనేది. స్టాఫ్ లేరు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటే ఒక్కొక్క హాస్పిటల్లో ఒక 4-5 మంది స్టాఫ్ లేరు. కరెక్ట్గా స్టాఫ్ లేనప్పుడు ఇంకా బ్లడ్ బ్యాంక్ ఎక్కడ రన్ అవుతుంది? వాళ్ళ కిట్స్ లేవు, SDP కిట్స్ లేవు. గరీబోళ్ళు బయట 15 వేలు కొంటున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వైద్య శాఖ ఉన్న అధికారులు ఎవరున్నా ఒకసారి పిలిపించుకొని మాలాంటి వాళ్ళని పిలవండి, మేము వచ్చి మాట్లాడతాం. సమస్యలు ఏమున్నా ఏం లేవు అనేది వాస్తవాలు ఫేస్ టు ఫేస్ న్యూస్లో పిలిచి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం ఇంత చేస్తుందని చెప్తున్నాం కానీ సరైన వైద్యం కూడా అందించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మీకు విజ్ఞప్తి చేస్తాం, మీరు ఒక్కసారి వెరిఫై చేసుకొని మాలాంటి వారికి ఒకసారి అవకాశం ఇస్తే మేము చెప్తాం ఏందనే విషయం. మాకు ఒకసారి సంప్రదించే అధికారం చేస్తే బాగుంటుందని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం, రక్తదానం ఖచ్చితంగా చేయాలి. రక్తదానం చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళు ఏం ఆస్తులు అడుగుతలేరు, ఏం అడుగుతలేరు, కేవలం రక్తం దానం చేయండి, దానం చేసే వాళ్ళని గుర్తించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. 100 ఉచితాల కన్నా ఒక 3 ఉచితాలు విద్య, వైద్యం, ఉపాధి కనుక ప్రభుత్వం సరిగ్గా సమకూర్స్తే ఇవన్నిటితో పని ఉండదు. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఈ దిశ ఖచ్చితంగా ఏ ప్రభుత్వమో ఆలోచిస్తా అని చెప్పేసి అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఆలోచించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నానండి ప్లస్ తెలంగాణ. థ్యాంక్ యూ.